వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదు అనే నానుడికి అద్దం పడుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు పరుపులు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ పేద మరియు నిరుపేద వర్గాలకు సమన్యాయం చేయడంలో న్యాయ సేవాధికారి సంస్థ నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థలు సరైన దిశానిర్దేశం చేస్తున్నాయని వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 500 సంక్షేమ వసతి గృహాలను 65 మంది న్యాయ అధికారులతో కలిసి సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి గయాజుద్దీన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బాలనాగు, గణేష్ గుప్తా, ఐ మురళీధర్, బి సుబ్బారాయుడు, వై వెంకటేశ్వరరావు, ఎల్ వీరభద్రరావు, ఎస్ సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. మేడం మా ట్రస్ట్ ఆదాయం 90% సేవా కార్యక్రమాలకి రాజమండ్రికి వర్తకులు మా వర్తకులకి గవర్నమెంట్ ఓకే. ప్రపంచం అంతా బద్దలైపోయినా కానీ స్థిరంగా ఉండాలి. అది